నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. టీడీపీ అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఆ నాయకులు ఇంకా జగన్కు పడి ఏడుస్తున్నారని ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు మండిపడ్డారు. సోమవారం మండపేట వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ధర్నా చేస్తే దాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పెంచిన ధరలు తగ్గిస్తారో లేదో సూటిగా చెప్పాలన్నారు. అలాగే నాకు మద్యం ఇసుకల్లో వాటాలు తీసుకుని అక్రమ వ్యాపారం చేస్తున్నాననడం మీ చేతకానితనానికి నిదర్శనమన్నారు. నాకు వాటాలు ఉంటే అధికారంలో ఉండి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార ఎమ్మెల్యే వేగుళ్లకు తెలియకుండానే బెల్ట్ షాపులు, ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నాయా అని నిలదీశారు. ఇలా ఉండగా ప్రజలకు మంచి జరుగుతుందంటే పార్టీ మారడానికి వెనుకాడనని ఎప్పుడో చెప్పానని దీనిలో వేగుళ్లకు బాధ ఏమిటో అర్థం కావడం లేదన్నారు. మరి నిన్న విద్యుత్ ఛార్జీల మీద ధర్నా చేస్తుంటే అది అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ నోట్ రిలీజ్ చేశారు ఎమ్మెల్యే జోగేశ్వరరావు, అంచనాల కమిటీ చైర్మన్. దీంట్లో అసలు విద్యుత్ ఛార్జీలు అనేటువంటి పెంచుతున్నారా లేదా అనేటువంటిది, పెంచమనేటువంటిది కానీ ఆపుతున్నాం అనేటువంటిది కానీ ప్రజలు రోడ్డు ఎక్కిన దానికి ఏవంతవంగా కూడా సమాధానం చెప్పకుండా ఏదో పనికిమాలిన గొడవ అంతా చెప్పుకొచ్చి అది రాష్ట్రం నాశనం అయిపోయింది, దివాలా తీసేసింది, అలా చేసేసారు, ఇలా చేసేసారు, అవసరం లేనటువంటి ప్రజలు మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడారు. అంటే రాష్ట్రం ఎలా ఉందో మీకు ఏం తెలీదా? ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుందా? 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఆ రోజు గుర్తుకు రాలేదా? ఈ రోజు గుర్తుకొచ్చినాయా? ఎంతసేపు చెప్తారు? నమ్మకం లేక అతను నాశనం చేసాడు అనేటువంటిది మీరు చెప్పినట్టు అనుకుంటే అందుకే కదా మీకు అధికారం ఇచ్చారు. ఎలా మీరేం చేస్తారో చెప్పడం మానేసి ఆ జగన్ పడేది దేనికి? ఇంకెన్నిసార్లు చెప్తారు ఇది? సరే, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారా లేదా అనేటువంటిది, పెంచింది వాస్తవా కాదా అనేటువంటి చెప్పడం మానేసి జగన్ టైంలో 9 సార్లు పెంచారు, ఈ 19 నుంచి 24 వరకు అంటున్నారు. 19-24 ఎన్నికల సమయంలో బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం కూడా అనేటువంటిది చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవాలనేటువంటి. జగన్ పెంచాడు అనేటువంటిది చెప్తున్నారు. జగన్ వెళ్ళిపోయి 7 నెలలు అయింది కదా జగన్ గారి ప్రభుత్వం వెళ్ళిపోయి, పరిపాలన వెళ్ళిపోయి ఉన్నవాడే. ఇసుక గురించి, గ్రావెల్ గురించి ప్రైవేట్ ప్రభుత్వం చేసింది. దాంట్లో మేమేదో మద్యం వ్యాపారాల్లో ఉన్నాం అనేటువంటి చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానం, బ్రాందీ షాపుల్లో మేము వాటాలు ఉన్నామని చెప్తున్నాం. సిగ్గానం ఉందా అలా మీకు? బ్రాందీ షాపుల్లో వాటాలు ఎవరున్నారు ఇవాళ? ఒక్కొక్క బ్రాందీ షాపులోని మరి నీకు ఈవేళ దాంట్లోని మీరు దాంట్లో పావలా వాటా నాకు ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బ్రాందీ షాపుల్లో అని చెప్పేసి 25 పైసలు వాటా తీసుకుంటారు. వాళ్ళకు అయినటువంటి ఖర్చు అంత మీద తీసుకుంటున్నారా, లేకపోతే మీ షాపు కోసం తీసుకుంటున్నారా? మీ అధికారాన్ని ఉపయోగించి బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి నేను అండగా ఉంటాను, మీరు ఏం చేసినా నేను అండగా ఉంటానని చెప్పేసి ఆడతో చెప్పి ఈవేళ అన్ని షాపుల్లోని, బ్రాందీ షాపులు అన్నిటిలోని పావలా వాటా మీరు వ్యాపారం చేస్తున్నారా లేదా అనేటువంటిది చెప్పండి. మీకు ఏమన్నా గతంలో జరిగినటువంటి బ్రాందీ షాపుల్లో నేను ఎక్కడన్నా బ్రాందీ షాపులు కానీ బ్రాందీ వ్యాపారం కానీ చేసేమో చెప్పండి. పోనీ ఇప్పుడు కాదు, నేను రామచంద్రపురం 4 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు అప్పుడు కూడా చెప్పండి కావాలంటేనే. ఈ రకంగా బరి తెగించి మీరు బ్రాందీ వ్యాపారాల్లో జాయిన్ అయ్యి బెల్ట్ షాపులు, ఆయనేమో అక్కడ ముఖ్యమంత్రి గారు ఇసుక మీద, బ్రాందీ షాపుల మీద కథం దొక్కేస్తూ ఇవాళ బెల్ట్ షాపులు ఎక్కడ లేవా, నడుస్తున్నాయో లేదో ప్రభుత్వానికి తెలియదా? కానీ మీరు మా మీద దురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. డిబేట్ వరకు నేను బెల్ట్ షాపుల గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను. మున్సిపల్ ఆఫీస్ పక్కనే బెల్ట్ షాప్ నడుస్తుంటే కనపట్టలేదా మీకు? ఇసుక ఇవాళ నేను నిజంగా దోపిడీ చేస్తాను అనుకుంటే, నీ చేతకాంతం నేనే ఇసుక దోపిడీ చేస్తున్నాను అనుకుంటే, అధికారంలో లేకుండానే నువ్వు అధికారంలో ఉండి ఇంకా మీకు పదవులు ఎందుకు? మీ చేతకంతనేది మేము ఇవాళ మీరు ఇసుక దారుణంగా దోపిడీ చేస్తూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ దీంట్లో మీకు వాటాలు లేకపోతే మీరు ఎందుకు ఆపించట్లేదు? ఇది చాలా దుర్మార్గంగా నా మీద మాట్లాడినటువంటి మాటలు మాత్రం తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే అది మీ వివేకం. మరి మేము ఎందుకంటే ఏం చెప్పలేం. సరే, మేము ఏదో పార్టీలు మారిపోతున్నాం, ఆ పార్టీలు మారిపోతున్నాం. ఈవేళ కాదు, నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా నేను ప్రజల పక్షాన ఉంటాను. నాకు నచ్చినటువంటి పార్టీలోకి వెళ్తాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను. నీకెందుకు నేను ఏ పార్టీలో మాట్లాడాను?